గుడ్ మార్నింగ్ టు ఆల్, అందరికీ కూడాను తెలుగు ట్విట్టర్ ఛానల్ కి స్వాగతం. సో ఈ రోజు మనం ఈ లైవ్ సెషన్ లో ఇంపార్టెన్స్ ఏంటంటే 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోని సెకండ్ లెసన్ గురించి అయితే ఒకసారి రివ్యూ చేయబోతున్నాం. ఓకే, అండ్ అదే విధంగా ఈ లెసన్ నుండి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అదే విధంగా మీనింగ్స్ ఏంటి, వాటి గురించి మనం చూసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మనకి ఏ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తెలుసుకోవాలి. సో లెర్నింగ్ అవుట్కమ్స్ తెలుసుకున్న తర్వాతే సో మనమైతే లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ లెసన్ నేమ్ అయితే మీకు మేజర్ ధ్యాన్ చంద్ అని కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఉండేటటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటున్నాయో ఒకసారి చెక్ చేసేద్దామండి. సో లెర్నింగ్ అవుట్కమ్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్, నో అబౌట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ రిలేటెడ్ టు స్పోర్ట్స్. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు, సో విచ్ ఆఫ్ ది 4th క్లాస్ లెసన్ గివ్స్ ది గ్రేట్ పర్సనాలిటీ ఇన్ఫర్మేషన్ అని అడిగాడు అనుకోండి, మీరైతే అక్కడ చెప్పాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, లెర్న్ ఇర్రెగ్యులర్ ప్లోరల్ అండ్ యూజ్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ సెంటెన్సెస్. అంటే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ వచ్చేటప్పుడు వాటికి ప్లోరల్ ఫామ్ ఏ విధంగా మారుతుంది అంటే దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత నో అబౌట్ ప్రొనౌన్స్ అండ్ ఐడెంటిఫై దెమ్ ఇన్ ఏ సెంటెన్సెస్. సో అదేవిధంగా ప్రొనౌన్స్ గురించి ఐడెంటిఫై చేయడం, అది సెంటెన్స్లో ఎలా యూజ్ చేయడం. రైట్ అబౌట్ డిస్క్రైబ్ అన్ ఈవెంట్ ఆర్ సెలబ్రేషన్ ఇన్ హర్ స్కూల్ అని ఇచ్చాడు అనమాట. పాఠశాలలో జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా వర్ణించాలి అని చెప్పడం జరిగింది. అండ్ రీడ్ ద సింగ్ అండ్ ద పోయమ్ అని ఇవ్వడం జరిగింది. రీడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది గ్రాఫికల్ స్ట్రక్చర్, ఇదంతా కూడా మనకి నార్మలే. ఇక లెసన్లోకి వెళ్దాం. లెసన్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ప్రీ రీడింగ్లో అయితే కొన్ని ఇమేజెస్ అయితే మనకు కనిపిస్తుంటాయి. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ సంబంధించినవి. సో దీనిపైన కూడా మనకి అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, సో చూడండి సార్, వాట్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్, మెన్షన్ ది నేమ్స్ ఆఫ్ ఎనీ 3 balls ఫ్రమ్ ద పిక్చర్, వై ఆర్ హెల్మెట్స్ యూస్ బై క్రికెట్ ప్లేయర్ అని కొన్ని ఇంటరాక్షన్ సంబంధించారు. ఇక లెసన్లోకి వెళ్తే మేజర్ ధ్యాన్ చంద్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చూద్దాం. ధ్యాన్ చంద్స్ రియల్ నేమ్ వాజ్ ధ్యాన్ సింగ్. సో ధ్యాన్ చంద్ యొక్క అసలు పేరు ఏంటంటే ధ్యాన్ సింగ్. హీ వాజ్ ఎ సోల్జర్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశ స్వాతంత్ర ఆర్మీలో ఈయన ఒక సోల్జర్ అనమాట. ఈ కుడెంట్ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే. పగట పూట ఆయన ఎక్కువ కూడాను ఈ హాకీని ప్రాక్టీస్ చేయడానికి అతనికి అవకాశం ఉండేది కాదు. బికాస్ హీ యూజ్డ్ టు బి బిజీ ఆన్ ద డ్యూటీ యాజ్ ఎ సోల్జర్. ఉదయం పూట సైనికుడిగా ఎక్కువ పనులు బాధ్యతలు ఉండడం వల్ల ఉదయం పూట అతను ఎక్కువగా కూడాను ఈ ప్రాక్టీస్ చేసేవాడు కదనమాట. దట్ ఈజ్ వై హీ యూజ్ టు ప్రాక్టీస్ ఎట్ నైట్ ఇన్ ద మూన్ లైట్. అందువల్ల తను ఏం చేసేవాడంటే ఈ హాకీ ఏదైతే ఉందో ఈ ప్రాక్టీస్ అనేది నైట్ టైం మూన్ లైట్ లో చేసేవాడు అనమాట. ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ హిస్ కోచ్ ఫాండ్లీ బిగాన్. సో ఫాండ్లీ అంటే దాన్ని ఏమంటామంట, అతి ప్రేమగా లేదా ప్రేమతో లేదా బాగా అఫెక్షన్ గా ఇష్టపడుతూ ఏమని పిలిచారట అతనికి, టు కాల్ హిమ్ ధ్యాన్ చాంద్. చాంద్ అంటే మనకు తెలుసు కదండి, హిందీలో చంద్రుడు అని అర్థం. చాంద్ అంటే చంద్రుడు అని అర్థం. కాబట్టి ఈయన రాత్రిపూట చేస్తుంటారు కాబట్టి అతను కోచ్ ఏమని పిలిచేవాడు, ధ్యాన్ చాంద్ అని పిలిచేవాడు. ఆ నేమే ఇప్పటి వరకు మనందరూ తెలుసు, ధ్యాన్ చంద్ అయితే గుర్తుంది, ధ్యాన్ సింగ్ అయితే మనం మర్చిపోయాం. ది నేమ్ స్టేడ్ విత్ హిమ్. సో ఈ విధంగా ధ్యాన్ చంద్ అనే పేరు ఏ విధంగా వచ్చిందని చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఆయన ఆడినటువంటి ఒక ఆటకు సంబంధించింది ఒక స్పెసిఫిక్ స్పోర్ట్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాటర్డే 15th August 1936 అండి, 1936 సాటర్డే. ఇట్ వాస్ ద డే ఆఫ్ ది హాకీ ఫైనల్ డ్యూరింగ్ ద ఒలింపిక్స్ ఈవెంట్స్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ. సో అది 1936 జర్మనీలో మనకి ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్న సందర్భం హాకీ ఫైనల్ మ్యాచ్ అనేది జరుగుతుంది ఆగస్టు 15న. జర్మనీ హ్యాడ్ డిఫీటెడ్ సెవెరల్ టీమ్స్ టు ఎంటర్ ది ఫైనల్ అగైన్స్ట్ ఇండియా టీమ్. సో ఈ ఇండియాకి ఆపోజిట్ గా ఫైనల్కి రావడానికి జర్మనీ చాలా టీమ్స్ని అయితే ఓడించింది అనమాట. ఓకే, దే వర్ ది హోస్ట్ ఆఫ్ ద ఒలింపిక్స్. అంతేకాకుండా ఒలింపిక్స్ ని హోస్ట్ అంటే సో ఎవరైతే కండక్ట్ చేస్తుంటారో వాళ్ళే అనమాట. అంటే దాన్ని ఏమంటారు, మొత్తం నిర్వాహకులు అని పిలుస్తారు అనమాట. సో వాళ్ళే నిర్వాహకులు కాబట్టి అండ్ దే వర్ షూర్ ఆఫ్ దేర్ విక్టరీ. ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తామని కూడా వాళ్ళు నమ్ముతున్నారనమాట. ఆల్ ద డే బిఫోర్ ఇట్ హ్యాడ్ రెయిన్డ్ హెవీలీ. సో ఫైనల్ జరగక ముందు రోజు చాలా గట్టిగా వర్షం పడింది. ది ఎంటైర్ ఫీల్డ్ హ్యాడ్ బికమ్ వెట్. మొత్తం గ్రౌండ్ అంతా కూడా వెట్గా మారిపోయింది. బట్ 15th August, being the last day of games,
ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు పోస్ట్పోన్ ది మ్యాచ్ ఎనీ ఫర్దర్. సో తర్వాత ముందుకు ఇంకా కొనసాగించిన అంటే పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే సో ఆ ఒలింపిక్స్కి ఎండింగ్ సెరమనీ అనేది August 15th పెట్టడం జరిగిందనమాట. అబౌట్ 40,000 పీపుల్ ఇంక్లూడెడ్ మెన్ అండ్ ఉమెన్ హ్యాడ్ గ్యాదర్డ్ ఇన్ ద హాకీ స్టేడియం. సో ఫైనల్ ముగింపు కాబట్టి మొత్తం అందరూ కూడా చేరుకున్నారట. దాదాపుగా ఎంతమంది వచ్చారండి? సో నియర్లీ 40,000. సో 40,000 మంది వ్యూవర్స్ అయితే అక్కడ రెడీగా ఉన్నారు. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ at 11 AM. Okay, no team could score a goal during the first half an hour. During the 32nd minute, Roop Singh scored the first goal, hitting the ball towards the goal post from a difficult angle. సో మొదటి హాఫ్ అన్ అవర్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. 32వ నిమిషంలో రూప్ సింగ్, ఇక్కడ కూడా మనకు ప్రశ్న అడగడానికి ఉంటుంది. రూప్ సింగ్ అండి, రూప్ సింగ్ ఫస్ట్ ఒక గోల్ అయితే చేయడం జరిగింది. అది కూడా డిఫికల్ట్ యాంగిల్లో, ఒక కష్టమైనటువంటి యాంగిల్లో కొట్టి చేయడం జరిగింది. ఇన్ ద సెకండ్ హాఫ్ ది మ్యాచ్ ద ఇండియన్ టీమ్ స్కోర్ 3 more goals. సో సెకండ్ హాఫ్లో మరి ఇండియా టీం అయితే మరో 3 goals ఎక్స్ట్రా చేయడం జరిగింది. 2 of them were scored by a captain of Indian team, Dhyan Chand. సో అందులో 2 goals ధ్యాన్ చందే చేయడం జరిగింది. ద జర్మన్స్ ఆల్సో స్కోర్డ్ ఏ గోల్. జర్మన్స్ కూడా ఒక గోల్ అయితే చేశారనమాట. ఇంకా సో ధ్యాన్ చంద్ స్పైక్స్ షోస్ వర్ మేకింగ్ టు ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్. సో అయితే అప్పటికే మనకు అందరూ తెలుసు, మొత్తం వర్షంతో తడిసిపోయింది, గ్రౌండ్ అంతా కూడాను బురదగా చెత్తడిగా ఉంది. సో ఆ టైంలో ఈ స్పైక్స్ ఉండేటటువంటి షోస్ అంటే సాధారణంగా స్పోర్ట్స్ షూకి మనం చూసినట్లయితే కిందకి మనకి ఒక మేకుల్ లాంటి ఆకారం, ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట. అది ఎక్స్ట్రా గ్రిప్ కోసం. సో అయితే ఈ బురదలో ఆ స్పైక్స్ అనేవి ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాయి అనమాట. హీ రిమూవ్ ది షోష్ అండ్ సాక్సెస్ అండ్ బిగేన్ టు రన్ ఆన్ బేర్ ఫుట్. సో మొత్తం షూ సాక్స్ 2 తీసేసి బేర్ ఫుట్ అండి ఒత్తి కాలుతో పరిగెత్తడం మొదలు పెట్టారు అనమాట. ద ఇండియన్ టీమ్ స్కోర్డ్ 3 more goals. ఇలా ఆడుతూ భారతదేశం జట్టట మరో 3 goals చేసింది. ద జర్మన్ గోల్ కీపర్ పౌన్స్డ్, ఇక్కడ చూడండి పౌన్స్ అండి, పౌన్స్ అంటే మీద దూకేయడం అనమాట. ఓకేనా, సో మీద హఠాత్తుగా దూకేయడాన్ని పౌన్స్ అంటాము. ఒక్కసారిగా పౌన్స్డ్ ఆన్ ధ్యాన్ చంద్ అండ్ హట్ హిమ్. ఒక్కసారి గోల్ పోస్ట్ దగ్గరికి వస్తున్న ధ్యాన్ చంద్ పైన ఒక్కసారి గెంతి అతను కాస్త గాయపరిచాడు అనమాట. బట్ ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ సోల్జర్. ధ్యాన్ చంద్ అయితే ఒక సోల్జర్ కాబట్టి ఆఫ్టర్ ఏ లిటిల్ ఫస్ట్ ఎయిడ్, కొంత ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత హీ ఇమీడియట్లీ రిటర్న్ టు ది ఫీల్డ్ అండ్ హెల్డ్ ది స్పెక్టేటర్స్ స్పెల్ బౌండ్. ఒకసారి చూసారా? సో వెంటనే ఆయన వచ్చేసి మళ్ళీ ఏం చేశారంటే తిరిగి మళ్ళీ ఆటలోకి రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ చూడండి పౌన్స్డ్ అంటే దూకడం అండ్ స్పెల్ బౌండ్ అండి. స్పెల్ బౌండ్ అంటే కంప్లీట్ అటెన్షన్ ఆఫ్ సమ్వన్ యాజ్ థాట్ మై మ్యాజిక్ ఆర్ ఫెసినేటెడ్ అంటాం. అంటే అందరి యొక్క చూపుని కొల్లగొట్టడం అనమాట. అందరి అటెన్షన్ని కూడాను తన వైపు తిప్పుకోవడం. ఓకే, ఇలా అందరి అటెన్షన్ కూడాను తన వైపు తిప్పుకోవడం జరిగింది. విత్ హిస్ గేమ్, తన ఆట తీరుతో అందరి యొక్క చూపును కూడాను తన వైపు తిప్పుకున్నాడు అనమాట. అట్ లాస్ట్ హీ scored that last goal of the match just as the game drew to a close. Okay, drew అండి, ఇక్కడ చూడండి గేమ్ డ్రూ అని ఉంది, DRE. ఓకే, W2 క్లోజ్. నిజానికైతే ఇది పాస్ట్ టెన్స్ ఉంది. డ్రా టు ఏ క్లోజ్ అని వస్తుంది. ఇది ఒక ఇడియం అనమాట. కమ్ టు ఎన్ ఎండ్ అనమాట. సో చూడండి, డ్రా టు ఏ క్లోజ్. సో క్లోజ్ అని అంటాం. సో ఇదొక జాతీయం అనమాట. ఓకే, ఇదొక ఇడియం. దీని అర్థం ఏంటంటే సో టు కమ్ అండ్ అని అంటాం. ఓకే, ఒక ముగింపుకు చేరుకోవడం. సో ఆట ముగింపుకు చేరుకునే సమయంలో కూడా తను మరో గోల్ చేశాడనమాట. ద ఇండియన్ టీమ్ హ్యాడ్ వన్ ద మెడల్ 3rd time ఇన్ ఏ రో. సో వరుసగా అది ఒలింపిక్స్లో 3వ పథకం అనమాట. సో ఇట్ వాజ్ ఏ హ్యాట్రిక్. సో ఇక్కడ కూడా మనకు తెలియాలి, ఎందుకంటే హ్యాట్రిక్ అంటే ఏమిటి అనే క్వశ్చన్ కూడా అడుగుతుంటారంట. వాట్ ఈస్ హ్యాట్రిక్? సో క్వశ్చన్ ఎలా అడుగుతుంది? ఇఫ్ ఏ మ్యాన్ వన్ 3 consecutive సక్సెస్ ఆఫ్ ది సేమ్ కైండ్ దెన్ ఇట్ విల్ బి కాల్ యాజ్ హ్యాట్రిక్. ఒకే వ్యక్తి 3 వరుసగానే ఏదైనా సరే గెలుచుకున్నట్లయితే దాన్ని హ్యాట్రిక్ అంటారు.
ఇండియన్స్ వర్ ది థర్డ్ టైమ్ విన్నర్స్ ఆఫ్ ది ఒలింపిక్ గోల్డ్ మెడల్స్. సో ఇండియా మాత్రమే వరుసగా 3 గోల్డ్ మెడల్స్ అయితే సాధించింది. ఇట్ ఈస్ సెడ్ దట్ ది జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ అండ్ ర్యాంక్ ఇన్ ద జర్మన్ ఆర్మీ. సో ఇదంతా చూసినటువంటి అక్కడ జర్మన్ రూలర్ అడల్ఫ్ హిట్లర్ అయితే మన ధ్యాన్ చంద్కు ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. హయ్యర్ శాలరీ అండ్ ఏ ర్యాంక్ ఇన్ ద జర్మనీ ఆర్మీ. జర్మనీ ఆర్మీలో ఒక పెద్ద ర్యాంక్ ఇస్తామని, అత్యధిక జీతం ఇస్తామని ఆఫర్ చేశారు. ఇఫ్ ఈ అగ్రీ టు ప్లే ఆన్ బిలీఫ్ ఆఫ్ జర్మనీ. ఓకే, జర్మనీ తరఫున ఇక పైన కానీ తను హాకీ ఆడినట్లయితే అత్యధిక శాలరీ ఇస్తామని, అదేవిధంగా ఆర్మీలో ఒక మంచి ర్యాంక్ ఇస్తామని ఆఫర్ చేశారంట. బట్ ధ్యాన్ చంద్ టర్న్ డౌన్ ది ఆఫర్. కానీ ధ్యాన్ చంద్ టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ అని అర్థం అండి. ఓకే, టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ ఆర్ రిఫ్యూజ్ అనమాట. ఓకే, turned down, rejected the offer. After the celebrate victory in the Olympics, Hitler awarded a special gold medal to Dhyan Chand. So అదంతా అయిపోయినాక హిట్లర్ మళ్ళీ మన ధ్యాన్ చంద్కి ఒక స్పెషల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. యూ మే బీ అవేర్ దట్ హాకీ ఈజ్ అవర్ నేషనల్ స్పోర్ట్స్. మీ అందరికి తెలిసే ఉంటుంది హాకీ అనేది మన జాతీయ క్రీడ. అవేర్ అంటే అర్థం ఏంటండి? ఎవరైనా చెప్తారా? అవేర్ అంటే అర్థం ఏమిటి? చాలామంది అంటుంటారు, సో ఎయిడ్స్ పట్ల అవేర్నెస్ ఉండాలి, కోవిడ్ పట్ల అవేర్నెస్ ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవేర్ అంటే ఏంటి? ఓకే, ఇంకా ఎస్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ సిచ్యువేషన్. పరిస్థితికి లేదా అక్కడ ఉన్న కంటెంట్కి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉండడం. ఓకే, సో హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్, హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఏ కండిషన్ అని చెప్తాం. మేజర్ ధ్యాన్ చంద్స్ బర్త్డే August 29 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్ డే ఇన్ ఇండియా. సో భారతదేశంలో మేజర్ ధ్యాన్ చంద్ యొక్క పుట్టినరోజు అయినటువంటి August 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. ది ఫేమస్ నేషనల్ స్టేడియం ఇన్ ఢిల్లీ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది గ్రేట్ హీరో ధ్యాన్ చంద్. ఓకే, హూ నోస్ అంటే ఆయన తర్వాత ఢిల్లీలో ఉండేటువంటి ఒక గ్రౌండ్ కూడాను మేజర్ ధ్యాన్ చంద్ గ్రౌండ్ అని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన స్టాట్యూ కూడా ముందు మనకు కనిపిస్తుంది. హూ నోస్ పెర్ హ్యాప్స్ వన్ ఆఫ్ యూ మే క్యారీ ది లెగసీ ఆఫ్ ధ్యాన్ చంద్ ఫర్దర్. సో ఎవరికి తెలుసు, మీలో కూడా చాలామంది భవిష్యత్తులో ఇలాంటి హాకీ ప్లేయర్స్ అవుతారని. అండ్ విన్ గ్రేట్ గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. అంతేకాకుండా మన దేశం యొక్క ఈ గొప్పతనాన్ని మీరు కూడా సాధించి చూపిస్తారని ఎవరికి తెలుసు అంటూ చివరి పిల్లలకు ఉద్దేశించి ముగించడం జరిగింది. సో ఇక్కడ చూస్తే అడాప్టెడ్ ఫ్రమ్ మేజర్ ధ్యాన్ చంద్ బై సంజయ్ దుధన్. ఓకేనా, దుధన్. ఓకే, స్పోర్ట్స్ రైటర్. ఈయన రాసినటువంటి రైటింగ్ న్యూస్ నుండి ఇదైతే కలెక్ట్ చేసుకున్నారు. ఇక కింద చూసుకున్నట్లయితే కొన్ని స్టెన్స్ అంటే ఒక చిన్న షార్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాడు మీకు. ది లైఫ్లెస్ హాకీ స్టిక్ యూజ్ టు కమ్ alive in the hands of Dhyan Chand. When he dribbled, the ball just wouldn't leave the stick. Some people even stole his sticks and broke them open to see whether they contains a special glue or magnet. ఆయన ఎప్పుడు హాకీ ఆడేటప్పుడు బంతిని కానీ తోస్తే ఆ బంతి ఎప్పుడు కూడా స్టిక్కి అతుక్కుని ఉండేది. సో దాన్ని అనుమానించి చాలామంది ఆ స్టిక్ని బ్రేక్ చేయడం కానీ లేకపోతే అందులో విరగొట్టడం, దొంగిలించడం కానీ చేసేవారు. ఎందుకంటే అందులో ఏమైనా గమ్ కానీ లేదా మ్యాగ్నెట్ కానీ ఏమైనా ఉందని టెస్ట్ చేసేవారు అనమాట. ధ్యాన్ చంద్ వాజ్ ఈవెన్ మేడ్ టు ప్లే విత్ ది అదర్ ఆర్డినరీ స్టిక్స్, బట్ ఈవెన్ దెన్ హీ ప్లే వాజ్ ఏ charismatic యాజ్ ఎవర్. సో ఆయన సాధారణంగా ఇచ్చేటటువంటి ఆర్డినరీ ఈ హాకీ స్టిక్స్ ఇచ్చినప్పుడు కూడా అలాగే ఆడేవాడట. సో దాని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. ఇక విన్నింగ్ చూస్తే విక్టరీకి వస్తే విన్ ఆర్ సక్సెస్, డిఫీటెడ్ లాస్ట్, పోస్ట్ పోన్, పుట్ ఆఫ్ టు లేటర్ టైమ్, అగ్రెసివ్ యాంగ్రీ, రెడీ టు అటాక్, గోల్, ది యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇన్ టు ది గోల్ పోస్ట్, బేర్ ఫుట్ వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫుట్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనకుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో ఉన్న కాంప్రహెన్షన్ చూద్దాం. ఇక్కడైతే కొన్ని క్వశ్చన్లు అయితే ఉన్నాయి చూడండి. ది కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ ఇన్ 1936. కమాన్, మీరు ఆన్సర్ తొందరగా చెప్పాలి. మైక్స్ ఎనేబుల్ చేసి ఆన్సర్ చెప్పండి. తేజ్ సింగ్, ధ్యాన్ చంద్. థ్యాంక్ యూ. ది హోస్ట్ ఆఫ్ ది 1936 ఒలింపిక్ గేమ్స్ వర్. ఖచ్చితంగా ఇది జీకే క్వశ్చన్ లో ఉంటుంది, మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్
ది గ్రౌండ్ వాజ్ అన్కంఫర్టబుల్ టు ప్లే బికాస్ ఇట్ వాజ్ డాష్ గ్రీన్ డ్రై వెట్. వెట్ ముందు రోజు వర్షం పడింది కాబట్టి వెట్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. ద ఫస్ట్ గోల్ ఫర్ ఇండియా వాజ్ స్కోర్డ్ బై. మొదటి గోల్ ఎవరు చేశారు? మొదటి గోల్ ఎవరు చేశారు? ఓకే, రూప్ సింగ్. ఓకే, హిట్లర్ అవార్డెడ్ ధ్యాన్ చంద్ విత్ ఏ బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్. Gold medal. Okay, so now read the following statements, focus on the words underlined. So ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనమాట, వాటిని చూద్దాం ఒకసారి. About 40,000 people included men and women had gathered in the hockey stadium అని చెప్తూ మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి ఇది వర్డ్ men, women మీరు అబ్జర్వ్ చేస్తే are the plural form of the words man and woman. So it is clearly observed that the plural form of men, women are formed with a change in the vowel letters. Okay, man and woman అంటే వొవెల్స్ లెటర్స్ లో చేంజ్ రావడం వల్ల మనకేమవుతుంది, ప్లూరల్ అయినట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఇలాంటివి ఏవైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం. ఫుట్ అనేది సింగులర్ అయితే ఫీట్ అనేది ప్లూరల్ అవుతుంది. ఉమెన్, ఉమెన్. ఇక్కడ చూడండి, గూస్, గీస్. ఓకేనండి. తర్వాత మౌస్, మైస్. అలాగే చూడొచ్చు ఇక్కడ లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ సర్కిల్ ద అప్రోప్రియేట్ వర్డ్ అన్నాడు. సో ఒకటి ఉంది కాబట్టి గూస్, ఇక్కడ మనుషులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మ్యాన్, ఇక్కడ 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఫీట్, ఇక్కడ ఒకే ఒక పన్ను ఉంది కాబట్టి టూత్, అండ్ ఇక్కడ ఒకే ఒక మహిళ ఉంది కాబట్టి ఉమెన్. సో ఇక్కడ చూసారా, లవ్స్ అంటే పేను, లైస్ అంటే పేళ్ళు. సో ఇక్కడ చూడండి ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైస్. తర్వాత ఒకటి ఉంటే ఫుట్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఫీట్ అంటాం, ఒకటే ఉన్నాడు కాబట్టి మ్యాన్. ఇక్కడ చూడండి ఒకటి ఉంటే టూత్ అంటాం, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే టీత్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి లవ్స్, ఇక్కడ ఉమెన్, ఇక్కడ గీస్. సో ఈ విధంగా సింగులర్ అండ్ ప్లూరల్ అండి. సో వీటిపైన ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే మీకు ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏం అడగొచ్చు, సో వీటిపైన కానీ అండ్ గీస్ పైన కానీ టూత్ పైన కానీ మనకి అడగడానికి అవకాశం ఉంటుంది, మీకు ఇబ్బంది పెట్టడానికి. ఓకేనా, మ్యాక్సిమం మీకు ట్రబుల్ చేయడానికి. ఇక తర్వాత చూడండి ఇక్కడ ఇచ్చాడు, ఐ బ్రష్ మై డాష్ ఇన్ ద మార్నింగ్. ప్లూరల్ ఫామ్ చెప్పండి. కమాన్ ప్రాక్టీస్ చేసేయండి తొందరగా. ఐ బ్రష్ మై టీత్, టీత్. ఎస్, థ్యాంక్ యూ. క్యాట్స్ లైక్ టు చేస్ డాష్, mice. My brother is 6 dash 3 inches tall, 6 feet. We saw a flock of dash geese. ఓకేనా, ఫ్లాక్ ఆఫ్ గీస్ అంటాం, చూసుకుంటారు, ఫ్లాక్ ఆఫ్ అంటారు. సో ఈ విధంగా. అంతేకాకుండా ఫైండ్ అండ్ సర్కిల్ ద నేమ్స్ అట్లీస్ట్ 6 ఆఫ్ ది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ద బాక్స్ అన్నాడు. సో ఇందులో ఉండే కొన్ని గేమ్స్ అయితే నేను ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, టెన్నిస్ ఒకటి, అండ్ ఫుట్బాల్ సెకండ్ వన్, అండ్ థర్డ్ వన్ హాకీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ ఉంది 4, అండ్ నెక్స్ట్ అయితే వెర్టికల్ అయిపోయి హారిజాంటల్ చూడండి, కబడ్డీ. ఓకేనా, కబడ్డీ. అండ్ తర్వాత క్రికెట్ ఉంది, వాలీబాల్ ఎక్కడుంది, లాస్ట్ లైన్. ఎస్, వాలీబాల్. ఓకే, వాలీబాల్. ఇవే ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, వాటి పేర్లు అయితే ఇక్కడ రాయమన్నాడు. ఇక తర్వాత గ్రామర్కి వచ్చేసరికి ప్రొనౌన్స్ గురించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ ఏ ఫేమస్ హాకీ ప్లేయర్, హీ వాజ్ ఏ సోల్జర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. దే అని మనకి రౌండప్ చేశారనమాట. ఇన్ ద సెంటెన్స్ ది వర్డ్ హీ యూజ్డ్ టు ప్లేస్ ఆఫ్ ఎ మేజర్ ధ్యాన్ చంద్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ దే రిఫర్స్ టు జర్మన్ ప్లేయర్స్ అని చెప్పడం జరిగింది. చెప్తూ వీటి గురించి మనకి ప్రొనౌన్ అంటే ఏమిటి అనేది ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాడనమాట. ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ఏ నౌన్ ఫ్రేజ్ ఈజ్ కాల్డ్ ప్రొనౌన్. ఓకేనా, సో రాణి ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. శ్యామ్ ఈజ్ ప్లేయింగ్ ఫుట్బాల్, హీ ఈజ్ ఏ ప్లేయింగ్ ఫుట్బాల్. ఓకేనా, నెక్స్ట్ వన్, కమల, విమల అండ్ అను ఆర్ స్టూడెంట్స్, దే ఆర్ స్టూడెంట్స్. గణేష్ అండ్ ఐ వెంట్ టు ది మూవీ, వీ వెంట్ టు ది మూవీ అని ఇచ్చాడు అనమాట. సో ఈ విధంగా ప్రొనౌన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ ఇచ్చినటువంటి సెట్లో ప్రొనౌన్ని రౌండప్ చేయమన్నాడు. ఫస్ట్లో ఉండే ప్రొనౌన్ ఏంటి చెప్పండి తొందరగా, లేట్ చేయకుండా.
షీ సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో, ఓకే, ఇందులో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ఎస్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక నౌన్ అయితే ఇచ్చాడు. ఈ నౌన్కి సరిపోయేటటువంటి ప్రొనౌన్తో రీరైట్ చేయమన్నాడు. ది బటర్ఫ్లై, దీనికి ఏ ప్రొనౌన్ అయితే సూటబుల్ అవుతుంది? ఇట్ వాజ్ ఓకే ప్రెటీ. రాజు అండ్ రవి, దీనికి సరిపోయేటటువంటి ప్రొనౌన్ అది దే. ది జిరాఫీ, ఓకే. ద ఫైర్ మ్యాన్, జ్యోతి, రాజు అండ్ ఐ, బోయ్. ఓకే, సో ఇలా అనమాట. తర్వాత మనం చూస్తే రైటింగ్ గురించి ఇస్తూ ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్ గురించి ఇచ్చాడనమాట. సో దాన్ని చదవమన్నాడు. అదేవిధంగా కొన్ని హింట్స్ అయితే పిల్లలకి ఇచ్చాడనమాట. ఇస్తూ దీన్ని పైన పారాగ్రాఫ్ని చూస్తూ ఇక్కడ ఏం చేయమన్నాడంటే పారా అయితే రాయమన్నాడు. ఇక తర్వాత చూస్తే లిజన్ టు యువర్ టీచర్ అండ్ రెస్పాండ్ అని చెప్తూ కొన్ని ఇచ్చాడనమాట. సో వీటి గురించి కూడా మనకి ఎగ్జామ్లో అంత అవసరం ఉండదు. ఇక్కడ యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో కాన్వర్జేషన్ అనేది, సో దీనికి కూడా మనకి అంత ఇబ్బంది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ద కిటెన్ అట్ ప్లే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని రైటర్ పేరు గురించి గుర్తుంచుకోండి, విలియం వర్డ్స్వర్త్ అంటే ఫేమస్ రైటర్ ఇతను. సో ఇందులో ఉండేటటువంటి ప్రతి పదాన్ని చూద్దాం. సీ ద కిటెన్ ఆన్ ద వాల్ స్పోర్టింగ్ విత్ ది లీవ్స్ దట్ ఫాల్. సో ఆ గోడ పైన ఉండేటటువంటి పిల్లని చూడండి. స్పోర్టింగ్ అంటే ఆడుకోవడం, ఓకేనా, టు ప్లే అని అంటాం. స్పోర్టింగ్ విత్ దేంతో ఆడుకుంటుంది అండి? సో విత్ ది లీవ్స్ దట్ ఫాల్ అంటే చెట్టు నుండి పడిపోయిన ఆకులు, అంటే ఎండాకులతో ఆడుకుంటుంది. విదర్డ్ లీవ్స్ చూసారు కదా. విదర్డ్ అంటే ఇక్కడ మనకు తెలియాలి డ్రైడ్ అని అర్థం అంట. విదర్డ్ అంటే డ్రైడ్ లీవ్స్ అంటే ఎండిపోయిన ఆకులు. 1, 2 and 3 ఫాలింగ్ ఫ్రమ్ ద ఎల్డర్ ట్రీ. సో పెద్ద చెట్టు నుండి పడిపోతున్నటువంటి ఆకుల్ని గమనిస్తుంది. త్రూ ద కామ్ అండ్ ఫ్రాస్టీ ఎయిర్. సో ఫ్రాస్టీ అంటే వెరీ కోల్డ్ అని అర్థం వస్తుందండి. వెరీ కోల్డ్, చల్లనైనటువంటి, ఓకే, కామ్గా ఉండేటటువంటి చల్లనైన గాలి నుండి చూస్తుంది అనమాట. ఆఫ్ ద మార్నింగ్ బ్రైట్ అండ్ ఫెయిర్ సీ ద కిటెన్ హౌ షీ స్టార్ట్స్ క్రచెస్, చూడండి, స్ట్రెచెస్, పావ్స్ అండ్ డాట్స్, ఇవన్నీ కూడా పిల్లి చేసే పనులు. క్రచెస్ అంటే మనకేంటంటే ముందర లెగ్గలండి. సో ముందర లెగ్గల్ని పొడవుగా ముందుకి పెట్టడం. స్ట్రెచెస్ అంటే ఒంటిని సాగదీయడం. పావ్స్ అంటే గోలుతో గోకడం, ఓకే. డాట్స్ అంటే సో ముందుకి వెనక్కి ఫాస్ట్గా కదలడం, ఓకేనా. పావ్స్ అంటే గోళ్ళు ఉంటాయి కదండి, గోలుతో మనకి ఏం చేస్తాం, గోకడం అనమాట. విత్ ఎ టైగర్ లీప్ ఆఫ్ ఎ వే. సో ఒక పులిలా ముందుకి దుమికి సగం దూరం అయితే వెళ్ళిపోయింది అని అంటామంట. లీప్ అంటే దూకడాన్ని లీప్ అంటాం, జంప్ అంటాం అనమాట. నౌ షీ మీట్స్ హెర్ కమింగ్ ప్రే అంటే ఏంటి? సో ఆహారం కోసం చంపబడిన జంతువు అని అర్థం వస్తుంది అనమాట, ఓకేనా. సో ఆహారం కోసం చంపబడిన జంతువుని ప్రే అని పిలుస్తాము. సో లెట్ ఇట్ గో యాజ్ ఫాస్ట్ అండ్ దెన్ హ్యాజ్ ఇట్ ఇన్ ఎర్ పవర్ అగైన్. సో మొత్తంగా తన శక్తి సామర్థ్యాలను పొందడానికి తన ప్రేయర్ అయితే తను తీసుకుంటుంది అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ కొన్ని రైమింగ్ వర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రైమింగ్ వర్డ్స్ని కూడా మీరు ఒకసారి వాటిని ఐడెంటిఫై చేయాలి మీరు. సో ఒక్కొక్కటి చూద్దాం రైమింగ్ వర్డ్స్ అయితే. సో రైమింగ్ వర్డ్స్ చూడండి. ఫస్ట్ మనం చూస్తే వాల్, ఫాల్, ట్రీ, ఫే, స్టార్ట్, డాట్స్, వే, ప్రే, దెన్, అగైన్. సో ఈ విధంగా మనకి లాస్ట్లో అయితే రైమింగ్ వర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈయన విలియం వర్డ్స్వర్త్ గురించి కూడా కొంచెం ఇవ్వడం జరిగింది. ఈ ఇంగ్లీష్ పోయట్, ఈ వాజ్ మేజర్ వర్కర్ అనే లిరికల్ బల్లాడ్స్. చూసారా, హిస్ మేజర్ వర్క్స్ ఆర్ లిరికల్ బల్లాడ్స్ అండ్ సైమన్ లీ, వీఆర్ 7, లియన్ బ్రిటన్ ఇన్ ఎర్లియర్ స్ప్రింగ్ అనమాట. ఈయన రాసినటువంటి కవితలు అవి. సో దీని గురించి మనకి మళ్ళీ ఇంగ్లీష్ మెథడాలజీలు చెప్పుకునేప్పుడు లిటరేచర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. స్పోర్టింగ్ అంటే ప్లేయింగ్, విదర్డ్ అంటే డ్రైడ్, క్రచెస్ అంటే లోవర్ ది బాడీ విత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ బెంట్, ముందుకి వెనక్కి కాళ్ళు సాగదీయడం. ప్రే అంటే ఏ బర్డర్ యానిమల్ కిల్డ్ బై అనదర్ యానిమల్ ఫర్ ఫుడ్, ఓకే, ఆహారం కోసం చంపబడిన జంతువు. కాంప్రహెన్షన్ ఇచ్చాడు అండ్ ఇవన్నీ కూడాను. అండ్ లాస్ట్లో ఒక టంగ్ ట్విస్టర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో 6 స్లిప్